గోదావరి నదికి ఆనుకుని ఉన్న తొర్రేడు, కొంతమూరు, కోలమూరు, గాడాల, బూరుగుపూడి, ఆవకు చెందిన సుమారు 2500 ఎకరాల భూమి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, గిట్టుబాటు ధర లేక పంట నష్టం వచ్చి భూమిని అమ్మేసుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ నేడు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఆనుకుని ఉన్న 3 పంటలు పండే 2500 వ్యవసాయ భూమి నేడు ఒక పంటకే పరిమితమైందని ఆమె అన్నారు. జూన్ జూలైలో వచ్చే గోదావరి వరద వల్ల ఈ 2500 ఎకరాలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ముంపు సమస్యను వరద నీటిని పంపింగ్ ద్వారా రాజమండ్రి గోదావరిలోకి మళ్లించాలని ఆమె అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి ఎమ్మెల్యేలు స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడం ఆలస్యం ఎందుకని తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆశించే ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. రాజమండ్రి అర్బన్ రూరల్లో సిపిఐ 15,000 పైగా దరఖాస్తులు రాశామని, అవి ఎంక్వైరీ చేసి ఇల్లు ఎందుకు ఇవ్వరని ఆమె అన్నారు. 2-3 నెలల్లో మీరు ఇల్లు ఇవ్వకపోతే మేమే ప్రభుత్వ స్థలాల్లో పాకలు వేస్తామని ఆమె అన్నారు. ఈ ఇళ్ల స్థలాల సమస్యలపై జూన్ 2న మండల కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రాపు రాంబాబు, నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి లావణ్య, పి త్రిమూర్తులు, సిపిఐ నగర నాయకులు టి నాగేశ్వరరావు రెడ్డి, రమణ పాల్గొన్నారు. మావోయిస్టులని చాలా అమానుషంగా కాల్చేస్తున్నారు. లేకుండా అంటే వాళ్ళు ఆదివాసీలు వాళ్ళ సంపదను కాపాడుకోవడానికి చూడకుండా కేవలము వాళ్ళు చేసినటువంటి దాంతో మరి ఆ చర్యలను చూడనప్పుడు కూడా ఆలోచించాలి. మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. అసలు మీకు రాజ్యాంగం మీద ఓ పక్కనేమన్నా ఆపరేషన్ సింధూర్ అని చెప్పామన్నా, అక్కడేమన్నా ఇంతవరకునేమన్నా పెహల్గాం మీద దాడి చేస్తున్న టెర్రరిస్టులను పట్టుకోవటం చేతగాని ప్రభుత్వము ఎవరి మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు? అక్కడేమన్నా వాళ్ళని వదిలేస్తారా? ఇక్కడికి వచ్చామన్నా మన ప్రజల మీద, మన ఆదివాసుల మీద, మన మూలవాసుల మీద మీ రకంగా దాడి చేసి వాళ్ళందరినీ ఇక్కడ పట్టణ పెట్టుకోవటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఉంది. అమిత్ షా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా మావోయిస్టుల పేరుతోటి ఆదివాసీలను కూడా చంపుతున్నారు. ఇది ఇక్కడ మనం చూడవలసిన అంశం. ఆదివాసీలకి వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మావోయిస్టులు వాళ్ళకి అండగా ఉంటారు. సరే, మావోయిస్టులు ఎంచుకున్నటువంటి హింసా మార్గాన్ని మేము ఆమోదించము. కానీ భారతదేశంలో మనం తొలి రోజుల నుంచి కనుక మనం గమనించినట్లయితే రెండు స్రవంతులు కొనసాగినాయి. ఒకటి హింసా మార్గము కొనసాగింది, రెండోది అహింసా మార్గము కొనసాగింది. హింసా మార్గంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, ఉద్ధవ్ సింగ్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు వెళ్తే, అహింసా మార్గంలో మరి గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ వీళ్ళందరూ అహింసా మార్గంలో సార్. కానీ ఆ రోజున హింసా మార్గంలో వెళ్ళిన భగత్ సింగ్ వీరోచితమైన పోరాటం చేశాడు. మన్యం ప్రజలైతే ఆదివాసీ ప్రాంతాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ కోసం అని చెప్పేసి అని మన్యం ప్రాంతాన్ని ఆ రోజున మొత్తం అంతా కూడా ధ్వంసం చేశారో, ఆ మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీల్ని రక్షించడానికి, ఆదివాసీల్ని కాపాడటానికి వాళ్ళకు అండగా నిలబడి అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడు. ఆయన మన వీరుడిగా మనము చరిత్రలో చెప్పుకుంటా ఉన్నటువంటి చరిత్ర భారతదేశ జాతీయోద్యమానికి ఉంది. కానీ ఈ రోజున మావోయిస్టులని వాళ్ళ హింసా మార్గాన్ని మేము ఆమోదించము. యాజ్ ఎ సిపిఐగా మేము కూడా వాళ్ళ హింసా మార్గాన్ని ఆమోదించము. మీరు కూడా జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్పేసి మనం 1కి 10 సార్లు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. అయినా వాళ్ళు ఎంచుకున్న మార్గంలో వాళ్ళు వెళ్ళారు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది, మనకంటూ ఒక డెమోక్రసీ ఉంది, మనకంటూ కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని ఇవన్నీ అన్నింటినీ పక్కన పెట్టేసి నిజంగానే వాళ్ళు హింసా మార్గానికి వెళ్తున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, చంపేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టండి. కోర్టు ముందు పెట్టి మీరు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. అంతేగాని ఈ రకంగా మూకమ్మడిగా మొత్తం 25,000 మంది పోలీసులు అక్కడ ప్రతి ఇంటింటికి ఒక పోలీసులాగా పెట్టి ఆ రకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే జెనోసైడ్ అనమాట. మనం ఎక్కడో గాజాలో జరుగుతుంది అనుకుంటున్నాము, కానీ ఈరోజు ఇక్కడ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ని రద్దు చేసుకోవాలి, ఆపరేషన్ నిలిపివేయాలి. అలాగే ఏదైతే నంబాల కేశవరావుని, సత్యానాగేశ్వరాన్ని, మరో 25 మందిని కాల్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ని.